ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త 17వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆమెన్. మనము ఏ రోగము కలిగి ఉన్నను ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్న విశ్వాసమును చూపించిన మనము స్వస్థపడే వారముగా ఉన్నాము. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు శరీరధార్య ఈ లోకములో ఉన్నప్పుడు ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కాలములో, అజ్ఞాన కాలములో కుష్ఠరోగము వచ్చిన వారిని ఊరి బయటకు తరిమివేసేవారు. వారు నివాస స్థలము కొండలలోను, గుట్టలలోను, పర్వతములలోనూ ఉండేవి. వారిని వెలివేసే విధముగా ఉండేవారు. కాబట్టి వారు యేసు ప్రభువుకు ఎదురుపడి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసి ఉన్నారు. ఎందుకు కేకలు వేసి ఉన్నారు? ఆయన కరుణించాల్సిన అవసరం ఏంటి అని మనము చూసినట్లయితే, ఆయన లోకరక్షకుడని, స్వస్థపరిచే దేవుడని, మరణించిన వారిని లేపుచున్న దేవుడని వారు గ్రహించి ఉన్నారు. కనుక మమ్ము కరుణించుమని గట్టిగా 10 మంది కుష్ఠరోగులు కేకలు వేసి ఉన్నారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుమని వారితో చెప్పి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు ఆ మాట అన్నప్పుడు వారు శుద్ధులు కాలేదు, పరిశుద్ధులుగా చేయబడలేదు, స్వస్థపడలేదు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు మాట విని వారు ఆ ఊరిలోనికి వెళ్ళుచున్నారు. ఇక మా కట్లు తెగిపోయి ఉన్నవి, మమ్ములను ఈ యొక్క గ్రామంలో కలిపే దేవుడు, స్వస్థపరిచే దేవుడని వారు నమ్మి ఉన్నారు. కనుక వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయి ఉన్నారు, స్వస్థత పొంది ఉన్నారు. వారిలో ఒక్కడు తమకు స్వస్థత కలుగుట చూచి ఉన్నాడు. అందరూ కూడా స్వస్థపడి ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రమే రూఢిగా నమ్మి ఉన్నాడు. కనుక వాడు స్వస్థత కలుగుట చూసి ఉన్నాడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. వాడు సమరయుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ 10 మంది స్వస్థపడి ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రమే దేవుని యొద్దకు మరలా వచ్చి ఉన్నాడు. వాడు సమరయుడు, అనగా అన్యుడు, ప్రభువు యేసు క్రీస్తుని ఎరగని వాడు. మిగతా 9 మంది ఎవరంటే, ప్రభు అయిన క్రీస్తు వారిని ఎరిగిన వారు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసిన వారు. కానీ ఆయన యొద్దకు మరలా 9 మంది స్వస్థపడి ఉన్నారు, కానీ రాలేదు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కాబట్టి ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడునూ లేడని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నదని వానితో చెప్పి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. లూక్ చాప్టర్ 18. దే ఫెయిత్ హ్యాస్ మేడ్ దే వెల్ and has entered into a village. 10 lepers men meet Jesus, who stood afar off, and they lifted up their voice, saying, Jesus, Master, have compassion on us. And seeing them, he said to them, Go sway your souls to the
persist. And it come to pass as they were going, they were cleansed. Praise the Lord. And one of them, seeing that he was cured, turned back, glorifying God with a loud voice, and fell on his face at his feet, giving them thanks. And he was a Samaritan. And Jesus answering said, We are not were not the 10 cleaned, but the 9. Where are they? There have not been found to return and give glory to God. Save this stranger. And he said to him, Raise up unto the way. Their faith has made thee well. Praise the Lord. Amen.